సభకు నమస్కారం అండి. అనపర్తి నియోజకవర్గం, అనపర్తి గ్రామం, అనపర్తి మండలం, కొప్పవరం గ్రామం గౌరవనీయులు పెద్దలు మన అనపర్తి నియోజకవర్గ అధిపతి గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి, వేదిక మీద ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారు, మరి ఆత్మ చైర్మన్ గారు, ఇతర పెద్దలు, కూడొచ్చిన రైతు సోదరులు, మరి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, నా తోటి అధికారులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం అండి. మరి క్లుప్తంగా 2 విషయాలు చెప్తాను. మళ్ళీ సాయంత్రం అయిపోతే రైతులకు పనులు ఉంటాయి, ఎక్కువ సమయం తీసుకోను. నేను ఈ జిల్లాకి జిల్లా వ్యవసాయాధికారిగా మొన్న జనవరి 1వ తారీఖున జాయిన్ అవ్వడం జరిగింది. మరి జాయిన్ అయిన వెంటనే మరి గౌరవ ఎమ్మెల్యే గారిని కలిసినప్పుడు మరి యూరియా గురించి చర్చించుకుని విస్తృతంగా రైతులకి మీరు శిక్షణా తరగతులు పెట్టాలి, మాట్లాడాలి, విషయాలన్నీ రైతులకు తెలియాలి అని మరి గౌరవ శాసనసభ్యుల వారు రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే మరి కార్యాచరణ తీసుకుని ప్రతి మండలంలోనూ కొన్ని గ్రామాలని తీసుకోవడం జరిగింది సార్. ఇది మొట్టమొదటి మీటింగ్. సో దీంట్లో ప్రధానంగా రైతు సోదరులకి చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మేమెన్ని చెప్పినా, మేమెన్ని చేసినా, అధికారులు ఎన్ని చెప్పినా సరే ఫైనల్ గా దాన్ని ఓకేనండి, ఇది బాగుంది, ఇలా చేస్తే పని అవుతుంది, ఈ పద్ధతి చాలా బాగుంది అని చెప్పాల్సింది ఫైనల్ గా రైతులే. రైతు చెప్తే ఇంకా దానికి తిరగలేదు, అప్పీల్ లేదు. సో అందుచేత మరి యూరియా గురించి చూశారు. మరి జిల్లాలో యూరియా కావాలి రైతులకంటే తెప్పించి బాధ్యత నాది, నేను తీసుకుంటాను. మరి ఇప్పుడు మాట్లాడినటువంటి రైతులు కూడా మరి చక్కగా చాలా మంచి విషయాలు చెప్పడం జరిగింది. అలాగే యూరియా కూడా ఇందాక ఆయన అడిగాను నేను మీటింగ్ లోకి రావడానికంటే ముందు, తగుమాత్రపు యూరియా దగ్గర మేము ఏదైతే రికమెండ్ చేస్తామో అదే యూరియా మరి ఇక్కడ రైతు సోదరులు వేయడం. అలాగే యూరియా ఒకటే కాకుండా అలాగే భాస్వరం ఎరువులు కూడా వేస్తామని ఇందాక పెద్ద ఆయన చెప్పడం. అలాగే ఇక్కడ ఎక్కువ కషాయాలు, ఇంగువ ఇవన్నీ కొట్టడం వలన ఎలకలు కూడా రావట్లేదని చెప్పారు చాలా మంది. ఎలకల ముందు ఆల్రెడీ తెప్పించి అడిగి పెట్టాం సార్, ఇంకా ఇవ్వాలని అనుకుంటున్నాం. సో ఎలకని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అలాంటిది ఈ పద్ధతుల వల్ల ఎలక కూడా కంట్రోల్ అవుతుందంటే మరి మీ అందరితో పాటుగా సంతోషించే వాళ్ళే నేను కూడా ఉంటాను. అయితే మరి ఇక్కడ ఈ 2 రకాల సీసాలు, మొన్నటిదాకా మనందరికీ యూరియా బస్తా తెలుసు. ఈ 45 కేజీల యూరియా బస్తాలో ఏముంటుందో ఈ 1/2 లీటర్ ఈ సీసాలో కూడా అదే ఉంటుంది. దీన్ని మనం నానో యూరియా అంటాం. దీనికి పచ్చమూత ఉంటుంది. అలాగే డిఏపి బస్తా లో ఏముందో ఈ 1/2 లీటర్ సీసాల్లో కూడా అదే ఉంటుంది, డిఏపి. సో దీనికి రంగు కొంచెం పసుపు రంగు ఉంటుంది, డార్క్. అయితే ఇది అంటే ప్రధానంగా యూరియా గురించి మాట్లాడతాను, చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఈ యూరియా బస్తా యూరియా పట్టుకెళ్ళి అక్కడ ఇంకొక రైతు జల్లుతున్నాడు. మేము యూరియా జల్లితేనే పట్టు బాగుంటుందండి, ఈ నానో యూరియా కొడితే 2-3 రోజుల్లో పట్టు వదిలేస్తుందని చాలా మంది రైతులు చెప్పారు. మీరు కూడా అదే చెప్తారు అనుకుంటా. చాలా మంది రైతులతో మాట్లాడినప్పుడు కొట్టడం బాగానే ఉందండి, కొడుతున్నాం అని పట్టు వదిలేస్తుందని చెప్తున్నారు. సో అందుచేత ఏంటి సంగతి సమాచారం ఎలాగని కొంత తర్జన భర్జన పడి కొంతమంది రైతుల దగ్గర చూసి మా ఏపీసీ అన్న ప్రకృతి వ్యవసాయం తాతారావు గారు, మా వ్యవసాయ శాఖ అందరూ చూసినప్పుడు, సో ఒక మండలంలో ఏ మండలం అది, పెరవెల్లి మండలం, పెరవెల్లి మండలంలో ఒక మొక్కమూల గ్రామంలో ఒక రైతు ఇదే నానో యూరియాలో, ఇదే నానో డిఏపిలో కొన్ని రకాలు ఈ చేప బెల్లం ద్రావణాలు ఇవన్నీ కలిపి పిచికారీ చేయడం వలన ఆయనకి 10 రోజులు 12 రోజులు పట్టుకు లేకుండా ఈ నానో యూరియా, నానో డిఏపి బాగా పనిచేయడం జరిగింది. సో ఆ విషయాన్ని మరి గౌరవ శాసనసభ్యులు రామకృష్ణారెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. తెలియజేసి
మేమేదో ఒకసారి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పేసి కనబడకుండా వెళ్ళిపోతే సుఖమే ఉండదు. మీరు కూడా నమ్మొచ్చు, నమ్మలేకపోవచ్చు, అనుమానం ఉండొచ్చు. అందుకని ఏం చెప్పామంటే, సో డెమాన్స్ట్రేషన్స్ పెడదాము, చేసి చూపిద్దాము. బాగుంటే ఇదే విషయాన్ని రైతులందరూ అమలు చేస్తారు, లేదు బాగాలేదు, పెద్ద సుఖం లేదంటే మానేస్తారు అన్న ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యంగా మన అనపర్తి నియోజకవర్గంలో 3 మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు ఎంపిక చేసుకుని మరి ఈ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు వారు కూడా వచ్చారు. వ్యవసాయం అంటే ఎంతో ఆసక్తి ఉంది మన గౌరవ ఎమ్మెల్యే గారికి. సో ఇప్పుడు ఈ నానో యూరియా, నానో డిఏపి, చేప బెల్లం, సో ఇవన్నీ కలిపి మనం జిల్లాలో ఒక 50 డ్రోన్లు మనం జిల్లాలో సబ్సిడీలో 80% రాయితీ మీద ప్రభుత్వం అందించడం జరిగింది. వేదిక ఇచ్చిన పెద్దలకు, డిపార్ట్మెంట్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సత్యరెడ్డి అండి, అనపర్తి. నేను ఒక 5 గుంటల్లో బొబ్బాయి తోట వేసానండి. అది జీవామృతం తయారు చేసి నేను అలాగే వేస్తున్నానండి. ఇప్పటికి 5వ నెల వస్తుందండి. పూత పిండి మీద ఉందండి. ఒక్కసారి కూడా పిండి వేయలేదు, మందులు కూడా కొట్టలేదండి. చేప బెల్లం కలిపింది, ఎగ్గ నిమ్మకాయ రసం వేసింది, వేసేవాడిని కలిపి కొట్టుకోండి. ఇప్పుడు పూత పిండి మీద ఉందండి. అలాగని మందులు కొట్టకపోయినా దీంతో పండించడం వల్ల చాలా గొప్పగా ఉందండి. వీళ్ళు నిజంగా నాకు వారం వస్తున్నారండి మా డిపార్ట్మెంట్ వీళ్ళ స్టాఫ్ వచ్చి చూసి చాలా బాగుందండి, చాలా బాగుందండి అన్నారు. అంటే నేను ఇప్పటికి ఎవరికి చెప్పుకోలేదండి, మామూలుగానే. ఇప్పుడు అవకాశం ఇచ్చిన బాగుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. చాలా బాగుందండి. వచ్చారు కూడా 3 సార్లు తయారు చేశానండి. అది కూడా నిజంగా చాలా సూపర్ అండి. అది కూడా నిజంగా చాలా వేయవలసిందండి. అది కూడా థ్యాంక్ యూ అండి. నమస్కారం. ఈ కార్యక్రమానికి మనకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే గ్రామ సర్పంచ్ బుల్లెడ్డి గారికి, ఆత్మ చైర్మన్ సత్యబాబు గారికి, వేదికను అలంకరించిన ఆత్మ డైరెక్టర్లందరికీ, వేదిక ముందు ఆసీనులైన వ్యవసాయ సోదరులందరికీ, అలాగే సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. మనం చాలా చక్కగా మనకి ఈ సేంద్రియ వ్యవసాయం గురించి మనకి అధికారులు చెప్పడం జరిగింది. అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు వ్యవసాయానికి, గత వ్యవసాయానికి తేడా ఏంటన్నది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇప్పుడు యూరియాలు ఇవి ఎక్కువ రకాలు వచ్చేసి మనం ఎక్కువ ఎంత వేస్తే మనకి పంట ఎక్కువ వస్తుందని చెప్పేసి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి అవి వాడి మన పొలంలో 100 బస్తాలు పండి, పక్కోడ పొలంలో 50 బస్తాలు పండి అన్న ఒక ఇదికి వచ్చేసి ప్రతి రైతు కూడా ఈ బాగా అలవాటు పడిపోయారు ఈ మందులు వాడటానికి. కానీ అది ఒకటి గ్రహించండి, మనకి ఫస్ట్ మా చిన్నప్పుడు మా తాతయ్య గారు కానీ మా చిన్నాన్నగారు కానీ వ్యవసాయం చేసినప్పుడు అప్పుడు టైంలో చాలా మంది పెద్దలు ఇంకా ఉన్నారు. వాళ్ళు పండించిన పంట తిన్నప్పుడు మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి, పండించే పంటలు తినేటప్పుడు ఇప్పుడు మన ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఈ అవగాహన సదస్సులు అన్ని కూడా దాని గురించే. మెయిన్ మన పంట దిగుమతి ఎగుమతి అన్నది ఒక బస్తా అటు ఇటు తేడా వచ్చిందని చెప్పి ఇందాక మనకు ఒక రైతు మాట్లాడటం జరిగింది. అక్కడ డబ్బులు కాదండి డిఫరెన్స్, మెయిన్ మనం ఆరోగ్యాలు కూడా చూసుకోవాలి, దిగుబడిని కాదు చూసుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు మనకి 70-80 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు హ్యాపీగా తిరుగుతున్నారు మందులు వేసుకుని. 45-50 సంవత్సరాల వాళ్ళు హార్ట్ అటాక్లు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు, సులువుగా వెళ్ళిపోతున్నారు. దానికి కారణం కేవలం మనం తిని తిండి, మనం పండించే పంటల గురించి. అవునంటారా కాదంటారా? కరెక్టే కదండి. దిగుబడి గురించి ఆలోచిస్తున్నాం తప్ప ఆరోగ్యం గురించి ఎవ్వరూ ఆలోచిస్తలేదు. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు శ్రద్ధ తీసుకుని ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేయడానికి కారణం కూడా మెయిన్ అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యం బాగుంటేనే మనం
మనం గాని, మన కుటుంబం గాని, మన పిల్లలు గాని, అలాగే మన గ్రామం గాని అన్ని రకాలుగానూ బాగుంటది. ఇదొకటి దృష్టిలో పెట్టుకుని ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. పూర్తిగా అర్థం చేసుకోండి అందరూ కూడా. కాబట్టి మనం ఈ అధికారులు చెప్పినట్టుగా మనం ఈ వ్యవసాయానికి అలవాటు పడితే మళ్ళీ మనం ఒక 60-70 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొచ్చు. అప్పుడు ఇన్ని మందులు గాని ఇన్ని కూడా లేవు కదండి. ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టే వేసుకునేవారు. ఈ బెల్లం నీళ్ళైనా, ఈ పిచికారులని ఇవన్నీ అలా అప్పుడు వేసుకునేవారు. ఇప్పుడు ఇవన్నీ కూడా రకరకాల మందులు వచ్చేసినాయి. వాళ్ళు వాడుతున్నారని మనం వాడుతున్నారని ఇంకొకళ్ళు అలా. అదన్నీ కూడా పక్కన పెట్టి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని మీరు అలవాటు చేసుకుని మన ముందు తర పిల్లలకి అలవాటు చేయాలి. అలాగే ఆరోగ్యాలు కూడా కాపాడుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ముందు ఘనజీవామృతం చేసుకుంటా 2 సంవత్సరాలు మార్చుకుంటూ వచ్చానండి. నీళ్ళైతే పిఎండేస్ వేసానండి. పిఎండేస్ వేసి దొమ్మ చేసేసి మళ్ళీ ఘనజీవామృతం వేసానండి. నేను పురుగు మందులు గాని పిండి గాని ఏమీ వేయలేదండి. 2 తెరలు హీటర్ తిప్పానండి. ఓ తెర మాన్యువల్ హీటర్, ఓ తెర ఏమో పవర్ హీటర్ తిప్పానండి. ఓ జోడ మనుషులు ఎట్టి నా జతకు జోడ మనుషులు ఎట్టి అక్కడక్కడ ఉన్న కలుపు పువ్వులు గట్రా తిరిగేసానండి. 32 కాటాల సొప్పులు అయిందండి. నేను పురుగు మందు గాని పిండి గాని ఏమి వేయలేదండి. దోమకైతే మట్టుకండి తూటుకూర, ఆవు పిండి, ఆవు మాత్రం మరగబెట్టి కొట్టామండి. అది 5 అయితే 2 తెరలు కొట్టానండి. నేనైతే పురుగు మందు గాని తెగులకి సంబంధించి ఏమి కూడా కొట్టలేదండి. ఎంగవ, 50 గింజల కషాయం, పసిదరినం ఇయ్య కొట్టానండి. నేను మాత్రం 32 కాటాల చొప్పున అయిందండి. మరి రైతు కట్టుబడి చేసుకున్నవాడు ఎలా చేయొచ్చండి. మా భారీ ఎత్తున కాకపోయినా మన కుటుంబానికి సరిపడగా ఒక 5 గుంతలు ఒక ఎకరం చేసి చేసుకుంటే అండి మనకే మంచిది. భూమిని కాపాడిన వాళ్ళు అవుతాం. రాబోయే తరం మన పిల్లల్ని కాపాడిన వాళ్ళు అవుతామండి. మరి మీ అందరికీ వందనాలండి. రాజగిరి శ్రేణి అండి, అనపత్తి అండి, మహాలక్ష్మీపేట. ఫస్ట్ వచ్చారండి. ఎకరానికి దానికి దీనికి ఒక 500 డిఫరెన్స్ లో అయిందండి. పిండి వేసిన దానికినండి దీనికి అంతే డిఫరెన్స్ అండి. దిగుబడి ఇది 32 అయిందండి, అది 33 అయిందండి. మన పిండి మందులు కొట్టింది 33 అయిందండి. ఇది 32 కాటాలు అయిందండి. వెంటనే తూంచేసి మళ్ళీ కారకే గట్ట నేను ఫోటోలు పెట్టానండి. మన జగదేశం ఉన్నాడని చూసినప్పుడు మొత్తం 14 గుంతలు 45 కాటాలు అయిందండి. చేసండి మా వాళ్ళకి ఇచ్చేసానండి. ఇక్కడ అనుపర్తిలో కూడా అలాగే ఇచ్చున్నారు. సో ఒకప్పుడు డ్రోన్ అంటే ఎవరు కొడతారు, ఎవరు వాడతారులే రైతులు అనుకునే వాళ్ళం. ఇప్పుడు లోపలికి ఎక్కడన్నా ఉంది, మనం అక్కడ పట్టుకెళ్ళలేము, యూరియా బస్తా మోసుకుని వెళ్ళలేము అనుకున్న పక్షంలో నీళ్లు పోసి తీసుకెళ్లి మూలనున్న పొలం అయినా మనం వెళ్ళలేని పొలం అయినా డ్రోన్ ద్వారా పిచికారీ చేయి. ఒక 10 కంప్లీట్ అయిపోతుంది. సో కొంతమంది 3, కొంతమంది 400 అన్నారు. ఎంత అయినా సరే మనకు తొందరగా పని అవుతుంది. సో ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే మొక్కామల గ్రామంలో పేరవల మండలంలో ఒక రైతు చేసిందే ఇది. అయితే దాన్ని మరి జిల్లా వ్యవసాయ అధికారిగా జిల్లాలో ఉన్న రైతులందరికీ తెలియజెప్పడం మరి బాధ్యతగా భావించి మరి గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు మరి కార్యక్రమం రైతులందరికీ మన ప్రకృతి వ్యవసాయం మన తాతారావు గారి ద్వారా కొన్ని గ్రామాల్లో ఒక 5 ఎకరాల చొప్పున పంట కాలంలో 3 సార్లు 15 రోజుల తర్వాత ఊడ్చిన 15 రోజుల తర్వాత 30 రోజుల తర్వాత చిరుపోట మీద ఉన్నప్పుడు 3 సార్లు మరి ఇది పిచికారీ చేయడం వలన సో మంచి ఉపయోగం జరుగుతుంది, కొద్దిగా ఖర్చు తగ్గుతుంది. ఇది వాడడం వల్ల దిగుబడి కూడా ఏమీ తగ్గడం లేదు. అందుకని మనం యూరియా బస్తా వేయాలా, యూరియా బస్తా దొరకకపోతే మనం చాలా ఇబ్బంది అన్న గాబరా గాని కంగారు గాని రైతులెవరికి లేకుండా నానో యూరియా కూడా మనం విస్తృతంగా వాడచ్చు, తేలిగ్గా వాడచ్చు, సీసా పట్టుకుని ఎక్కడికన్నా వెళ్ళొచ్చు. సో డ్రోన్ ద్వారా మనం చాలా సులభంగా పిచికారీ చేయొచ్చు అన్న విషయాలు ఇప్పుడు మీకు తెలియజెప్పడానికి మరి వేళ మొట్టమొదటిసారిగా ఈ డ్రోన్ తెప్పించారా, ఎలా కలపాలి, ఏం చేయాలి అన్న విషయాలన్నీ కూడా చేసి చూపించడానికి మరి వేళ మరి గౌరవ శాసనసభ్యులు గారి సమక్షంలో ఈ రైతుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి. మరి ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలోనూ
మన నియోజకవర్గంలో ఇతర మండలాల్లో కూడా బలభద్రపురంలోనూ అక్కడ కూడా మరి ఏర్పాటు చేయడం జరుగుతుందని మరి ఈ సందర్భంగా తెలియజేస్తా. ఇదేదో అమ్ముతున్నారు, ఇదేదో పెడుతున్నారు, యూరియా ఎవరేమో అందదేమో అన్న భయం ఎవరికి అక్కర్లేదు. యూరియా కూడా అందిస్తామండి, యూరియా కూడా తెప్పించి పెడుతున్నాం. ఆ విషయంలో కూడా ఎటువంటి అనుమానాలకి తావులేదు. యూరియా కూడా మనకు కావాల్సిందంత సారవాలో పెట్టాం, దాళవాలో కూడా పెడతామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటాం. ఈడీ గారికి గుడ్ ఆఫ్టర్నూన్ సార్. పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలండి. నేను అకాడమీలో పనిచేస్తున్నానండి, ఎఫ్ఎస్ తో పనిచేస్తున్నానండి, ఫార్మర్ అసిస్టెంట్. ఫస్ట్ నుంచి కూడా డమ్ సీడర్ లాగమన్నారండి. డిపిఎం సార్ లాగమంటే డమ్ సీడర్ ఫస్ట్ నుంచి లాగమండి. మన ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ఏ అయితే ఎరువులు ఉన్నాయో ఎక్కువగా ఘనజీవామృతం, ద్రవజీవామృతం, చేప వెళ్ళగావు, ఈ మూడే స్ప్రేయింగ్ అండి. ఇంగువ ద్రావణం, వేప గింజల కషాయం, ఇవే స్ప్రేయింగ్ అండి. పంటలో మట్టుకి ఎటువంటి తేడా లేదండి. ఒక బత్త 2 బత్తలు తగ్గినాయి కానివ్వండి. మామూలుగా దిగుబడి మట్టును కంటిన్యూగా అవుతుంది. కొప్పరమే సార్, కొప్పరం. పేరు సిద్ధవతం ముచ్చాలండి. పేడ మాత్రం దానం కొట్టేయండి, కొప్పరం కొప్పరమేనా, పచ్చిపాలు ఇంగువ కొట్టేయండి, కోకుడికాయ రసం ఇంగువ కొట్టేయండి. మళ్ళా మజ్జిగ పొలబెట్టి అది కూడా కొట్టేయండి. ఇంగువ పచ్చి అన్ని కలిసి. దానివల్ల ఉపయోగం ఏమైనా జరిగిందండి? తెగుళ్ళు లేవండి. ఎండు తెగులు వచ్చిందండి, ఆ ఎండు తెగులు ఆగిందండి. ఎండు పట్టుకోరు. ఇంకా పురుగు కూడా తక్కువండి, పురుగు కొట్టడం తగ్గింది. ఎలక్ట్రిక్ బాగా ఆగిందండి. ఈ మందుల వల్ల ఎలక్ట్రిక్ ఆగింది అంటున్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ అనే కార్యక్రమాన్ని కొప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి, అలాగే అగ్రికల్చర్ ఏడీ గారికి, అలాగే జిల్లా వ్యవసాయ అధికారి గారికి, అలాగే మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక మీద ఉన్నటువంటి రైతు సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఎరువులు తగ్గించి రైతుల్ని లాభసాటిగా తీసుకురావాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ప్రతి గ్రామంలో కూడా అలా మీటింగ్ అరేంజ్ చేసి ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దీన్ని రైతులందరూ కూడా సదుద్దేశంతో మరి మీరందరూ కూడా ఈ సేంద్రియ వ్యవసాయం మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో మరి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఖర్చుని తగ్గించి భూముల్ని మనం కాపాడుకుని మా ముందు తరాల వారికి ఆదర్శంగా నిలిచి మరి పంటలను ఏ విధమైనటువంటి పురుగు మందులు లేకుండా స్వచ్ఛందంగా పండించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని మనందరం కూడా ఉపయోగించుకుని ప్రతి ఒక్కరు కూడా సేంద్రియ ఎరువుల మీద దృష్టి పెట్టాలని విముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము డోన్ చేత మందు కొట్టించాము. ఇప్పుడు పురుగు మంది ఏమో కొట్టాము. ఇప్పటికి కూడా పురుగు మందు కొట్టాము. మీ పేరండి? సత్యరెడ్డి. సత్యరెడ్డి గారు అండి. ఏ ఊరండి? కొప్పరం. ఈయన డ్రోన్ స్ప్రేయింగ్ చేయించారు. ఇంకేం చేయించారు? నిరుడు 2 సంవత్సరాల నుంచి చేయిస్తున్నారు. అదే తర్వాత ఇంకేం చేస్తున్నారు? ఇంకా జీవామృతం అలాంటివి ఇప్పుడు ఇంకా వాళ్ళు పురుగు మంది కొట్టలేదు. పురుగు మంది కొట్టలేదు. అన్ని కషాయాలే వాడారు. దిగుబడి ఎలా వచ్చిందని బాగా వచ్చింది. 6,500 పోయింది. ఎంత ఎన్ని ఎకరాల్లో చేశారండి? అలా ఉరకపడాను తీసుకోండి. తర్వాత 15 గుంటల్లో చేశారు. కోరుచున్నా ఎందుకు పెట్టామంటే మీలాంటి రైతులందరూ కూడా వాడిన రైతులందరూ మిగిలిన రైతులకి ఒక స్ఫూర్తిగా నిలబడాలని, ఇంకా కొన్ని కొత్త విషయాలు మరి మా
సంస్థ ద్వారా నేర్చుకోవాలని పెట్టాము. అందుకని మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ పిలుస్తున్నది అందుకోసమే. ఎమ్మెల్యే గారి సౌజన్యంతో ఇది వారి ప్రోత్సాహం వల్ల జరుగుతుంది. రండి రండి నా పువ్వూరి కృష్ణారెడ్డి అండి, అందిరెడ్డి గారు అబ్బాయి. ఇది గుండులా కొట్టిందండి, ఎలక నరుకుతూ గట్రా తగ్గుతుందండి. అంటే చేను కూడా బాగానే ఉంటుందండి. నేను మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చెప్తే ముంగైదు 3 సంవత్సరాలకే కొట్టి చూసానండి, బాగానే పనిచేసిందండి. తర్వాత మరి హాస్పిటల్ నుంచి వచ్చి చేశారు. ఇది మరి తెలియజేసేది ఏంటంటే ముఖ్యంగా వ్యవసాయం పట్ల వారికి ఉన్న అభిమానం, రైతుల పట్ల వారికి ఉన్న గౌరవం ఇది పూర్తిగా తెలియజేస్తోంది. మరి మొట్టమొదటిసారిగా వచ్చారు. మన మొట్టమొదటి కార్యక్రమానికి నియోజకవర్గంలో వీరే చుట్టారు కాబట్టి వీరిని సత్కరించవలసిందిగా మన డిఓ గారిని కోరుకుంటున్నాను. పుష్పగుచ్చంతో సత్కరించవలసిందిగా కోరుచున్నాను. లాస్ట్ ఖరీఫ్ లో కానీ ఇప్పుడు జరుగుతున్న రబీలో కానీ ఒక మాట మీ అందరికీ చెప్పాలి. మన ఎమ్మెల్యే గారి నిరంతర కృషి, ఆ విషయం పట్ల వారికున్న అవగాహన, ఆ విషయాన్ని పరిశీలించే శక్తి చాలా గొప్పది. అందువల్లనే ఖరీఫ్ కానీ ఈ రబీలో కానీ ఈ సీజన్లో ఎక్కడ కూడా నాకు యూరియా దొరకలేదని ఒక్క రైతు కూడా అనే పరిస్థితి లేదు. అందరికీ కూడా సమానంగా ఇచ్చాం. మరి కరతాళ ధ్వనులతోటి మీరు అభినందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. దానికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. ఈరోజు ఆత్మ కమిటీ అనపర్తి ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఎరువుల వాడకం, పురుగు మందుల వాడకం ఏ విధంగా తగ్గించాలి, పర్యావరణాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, మానవుల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం వ్యవసాయంలో ఎటువంటి పద్ధతులు అవలంబించాలి అనే విషయాలపైన ఒక అవగాహన సదస్సు అనపర్తి ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనపర్తి ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ ఎలుగుబంటి వీర వెంకట సత్యనారాయణ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్ గారికి, గ్రామ సర్పంచ్ శ్రీ మురమోహన్ రెడ్డి గారికి, మహిళా నాయకులు శేషారత్నం గారు, సుభాష్ని గారు, అదేవిధంగా వేదిక పైన ఉన్న ఆత్మ కమిటీ సభ్యులు, ముఖ్యంగా ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు గారు, ఏడీఏ డిఆర్సి జయరామ లక్ష్మి గారు, అదేవిధంగా మన ఏడీఏ గారు కృష్ణ గారు, 4 మండలాల ఏఓలు, మిగిలిన వ్యవసాయ శాఖ అధికారులు, ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన అధికారులు, ఈ కార్యక్రమానికి హాజరైన రైతు సోదరులు, అదేవిధంగా వివిధ పార్టీల కార్యకర్తలు, ముఖ్యంగా సోదరీమణులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇది చాలా ప్రతిష్టాత్మకంగా ఇవాళ ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనిలో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఈరోజు ఒక్కసారిగా మీరు ప్రపంచాన్ని చూస్తే అనేక మంది అనేక రుగ్మతలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు అందరూ. దీనికి కారణం ఏంటి అనేది ఒకసారి మనం పరిశోధన చేస్తే, మనం వాడే ఎరువులు కానీ పురుగు మందులు కానీ అధిక మోతాదులో వాడడం వలన ఆహారం విషతుల్యమై తద్వారా మానవులు అనారోగ్యం బారిన పడతా ఉన్నారు అనేది జగమెరిగిన సత్యం. ముఖ్యంగా మనకన్నా అద్భుతంగా వ్యవసాయం చేసే
పంజాబ్ రాష్ట్రం ఇవాళ చూసుకుంటే పంజాబ్ రాష్ట్రంలో క్యాన్సర్ బాధితులు అత్యధికంగా ఉన్న పరిస్థితిని మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ పంజాబ్ నుంచి ఢిల్లీకి ఒక ఎక్స్ప్రెస్ రైలు వెళతా ఉంటుంది. ఆ ఎక్స్ప్రెస్ రైలు పేరే క్యాన్సర్ ఎక్స్ప్రెస్. పంజాబ్ నుంచి ఢిల్లీ కోసం వైద్యం కోసం క్యాన్సర్ రోగులందరూ ఆ ఎక్స్ప్రెస్ రైల్లో వెళుతున్న పరిస్థితుల్లో దాన్ని క్యాన్సర్ ఎక్స్ప్రెస్గా పిలిచే పరిస్థితి వచ్చింది. మరి గతంలో చూసాం, ఇందాక శేషారత్నం గారు చెప్పారు, గతంలో వ్యవసాయం చేసేవాళ్ళు శారీరకంగా శ్రమ చేయడం, తక్కువ ఎరువులు కానీ పురుగు మందులు కానీ వాడకం, సేంద్రియ వ్యవసాయం చేయడం వలన ఆరోగ్యకరంగా ఉండేవారు. ఇవాళ శారీరక శ్రమ తగ్గింది. మరోపక్క మనం వ్యవసాయంలో ఎరువులు పురుగు మందులు వాడకం రోజు రోజుకి అధికం అవుతున్న పరిస్థితుల్లో మనం అనారోగ్యం బారిన పడతా ఉన్నాం. ముఖ్యంగా ఇందాక డిఓ గారు కానీ అంతకుముందు తాతారావు గారు కానీ చెప్పినప్పుడు నానో యూరియా పట్టు వదిలేస్తుంది అనేది రైతుల్లో ఒక అభిప్రాయం ఉందనేది మీ అందరూ తెలియజెప్పడం జరిగింది. ఒక్క ఉదాహరణ తీసుకోండి. ఒక మనిషి ఏదైనా అనారోగ్యం బారిన పడితే మొదటిసారి అతనికి హయ్యర్ డోస్ ఆఫ్ యాంటీబయాటిక్ ఇచ్చేస్తే తర్వాత కాలంలో అతను ఏ అనారోగ్యానికి గురైనా అంతకన్నా తక్కువ డోసు యాంటీబయాటిక్ ఇస్తే పనిచేయని పరిస్థితి మనందరికీ తెలిసిందే. ఇక్కడ కూడా అదేవిధంగా ఇవాళ మీరు ఎరువులు వేస్తా ఉండి భూమి పూర్తిగా ఎరువులతో ఉండిపోయి అక్కడ ఏ విధమైన సారం లేని పరిస్థితి ఏర్పడిపోయి మనం మరింత ఎరువు వేయాల్సిన పరిస్థితి తర్వాత సీజన్కి ఏర్పడతా ఉంది. దీనికి ఒక అంతం లేని పరిస్థితి ఏర్పడుద్ది. కొంతకాలం పోతే మనం ఏమీ దాని మీద వేయలేని పరిస్థితి వస్తుంది. ఇవాళ నానో యూరియా, నానో డిఏపి, నానో ఎరువుల్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా దీనివల్ల ప్రయోజనం ఏంటంటే తక్కువ ఖర్చుతో మీకు ఎరువులు అందించాలి అనేది ఒక ఆలోచన. ఇప్పుడు మీ అందరికీ 267 రూపాయలకో 260 రూపాయలకో యూరియా లభిస్తూ ఉంది. మీరు అదే అసలు ఖరీదు అనుకుని భావిస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 2200, 2300 రూపాయలు, అంటే సీజన్ బట్టి కొద్దిగా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ విధంగా వస్తే దాదాపుగా మీకు 2000 రూపాయలు ఒక బస్తాకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే మీకు 267 రూపాయలకి యూరియా వస్తూ ఉంది. అంటే దానివల్ల భారతదేశంలో ఎంతమంది రైతాంగం ఉన్నారు, ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో యూరియా వాడాల్సిన అవసరం ఉంది, అది లెక్కేసుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ యూరియా సబ్సిడీ కోసం ఖర్చు పెడతా ఉంది. అదంతా మనదే డబ్బు, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం అంత సబ్సిడీ ఇచ్చే పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఆదాయం నుంచే వాళ్ళు ఇవ్వగలుగుతారు తప్పించి వారికంటూ ప్రత్యేకంగా ఉండదు. అదేవిధంగా డిఏపికి వచ్చి దాదాపుగా 2300 నుంచి 2400 రూపాయలు, మీకు 1771 యూరియా డిఏపి దొరికేది 1300, దానికి కూడా 2300 ఎంతో సబ్సిడీ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఈ ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంటే మనకి ఈ ఎరువులు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. మనం ఏ విధంగా వాడుతూ ఉన్నాం అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ రైతు 2 బస్తాలు వేసాడంటే మనం ఇంకొక అదనంగా ఇంకో బస్తా వేద్దామనే ఆలోచనతో పక్క రైతు. పోటీ ప్రపంచం, 40 బస్తాలు పండిందా, 50 బస్తాలు పండిందా, 60 బస్తాలు పండించామని. కానీ నాణ్యత కలిగిన ఆహార ఉత్పత్తులు మనం పండించగలుగుతున్నామా లేదా అనే విషయం పైన మీ అందరూ పోటీ పడగలిగితే మనందరం అనారోగ్యం బారి నుంచి తప్పించుకోగలుగుతాం అనే విషయాన్ని కూడా మీ అందరూ గ్రహించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇటీవల కాలంలో మనం కూడా చూసాం, మన ప్రాంతంలో క్యాన్సర్ రోగులు ఏ విధంగా ఎక్కువ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా మరొకటి ప్రధానమైంది చక్కెర వ్యాధి, డయాబెటీస్ ఏ విధంగా ప్రబలుతూ ఉందో. ఈ రెండిటికి కూడా ప్రధానమైన కారణం మనం ఎక్కువ మోతాదులో ఎరువులు పురుగు మందులు వాడకమే. అందువల్ల ప్రధానంగా సేంద్రియ వ్యవసాయం మనం ఎందుకు చేయాలి, ప్రకృతి వ్యవసాయం మనం ఎందుకు చేయాలి అంటే
మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి, మన పిల్లల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలి. ఈ ఆరోగ్య పరిరక్షణ కోసం తప్పనిసరిగా ప్రకృతి వ్యవసాయం పట్ల ప్రతి ఒక్కరూ మొగ్గు చూపించాల్సిన అవసరం ఉంది. మరి శ్రీనివాస్ గారు, మహాలక్ష్మీపేటకు శ్రీనివాస్ గారు వారు సేంద్రీయ వ్యవసాయం చేశారు. నేను కూడా ఏడీ గారు మిగిలిన అధికారులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళాం. వారు చక్కగా చేశారు. వారు ఇప్పుడే చెప్పారు, మామూలుగా ఎరువులు వాడుతూ ఉంటే 33 బస్తాలు పండితే నాకు 32 బస్తాలు పండినాయి అని. వ్యత్యాసం లేదు. మీ అందరూ గమనిస్తారు, మీరెవరైనా పొలంలో క్రిమిసంహారక మందులు పిచికారీ చేసిన రోజు మీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో, ఆ రైతు ఎవరైతే పిచికారీ చేశారో అతను కొంత ఇబ్బందికి గురవుతుంటారు. కొంతమంది అజాగ్రత్తగా చేసిన వాళ్ళని హాస్పిటలైజ్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అంటే అది ఎంత ప్రమాదకరమైందనేది మీ అందరికీ తెలుసు. కానీ ఎక్కువ పంట పండించాలనే ఒక ఆలోచనతో మాత్రమే మీ అందరూ ఆ కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. కానీ మన పూర్వీకులు ఏ విధంగా పండించారు? అసలు భారతీయ సనాతన సంస్కృతిలో ప్రధానమైన భాగస్వామ్యం ప్రకృతిని పరిరక్షించుకోవాలి అనేది ఒక ప్రధానం. ఆ ప్రకృతి పరిరక్షణలో భాగం ఇవాళ మనం ఎరువులు, పురుగు మందులు తగ్గించడం కూడా. ఇవాళ వాతావరణ సమతుల్యం దెబ్బతింది. ముఖ్యంగా పూర్వం మన పొలాల్లో పిచ్చుకలు, రామచిలుకలు ఇటువంటి ఎన్నో పక్షులు తిరగడం చూసాం. ఇవాళ ఒక్క పక్షి కనిపించదు. ఎందువల్ల మనం వాడే పురుగు మందులకి, ఎరువులకి అవి అంతమైపోయే పరిస్థితి వచ్చింది. మరి ఇవాళ మురుగు కాలువల్లో కానీ, పంట కాలువల్లో కానీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ప్రవహిస్తూ ఉన్నాయి. దానివల్ల గతంలో పశువులకు నీళ్లు పట్టే పరిస్థితి ఉండేది. అంతకుముందు అయితే మనం నేరుగా ఆ నీళ్లు తాగే పరిస్థితి ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. కనీసం కాలు అందులో మోపలేని పరిస్థితి వచ్చింది. చర్మ వ్యాధులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇవంతా ఎందుకు వస్తూ ఉంది? వాతావరణ కాలుష్యం అని మనం రైత పరిశ్రమలు కానీ వాళ్ళని మాట్లాడేటప్పుడు మనం వ్యవసాయం ద్వారా ప్రకృతిని ఎంత పాడు చేస్తూ ఉన్నాం, పర్యావరణాన్ని ఎంత పాడు చేస్తూ ఉన్నాం, అది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి ప్రధానమైన కారణం ఎరువులు, పురుగు మందులు వాడకం అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పర్యావరణాన్ని పరిరక్షించాలి అనేది వారు ఒక ప్రధాన అంశంగా తీసుకున్నారు. ఒక 30 సంవత్సరాల క్రితం క్యోటో ప్రోటోకాల్ అనే ఒక సదస్సు జరిగింది ప్యారిస్లో. ఆ సదస్సులో కనీసం వాతావరణ సమతుల్యాన్ని కాపాడడం కోసం ఉష్ణోగ్రతలు తగ్గించాలి అని ఆ రోజు దాదాపు 40-50 దేశాలు మొట్టమొదటిగా సమావేశమై ఒక తీర్మానం చేశాయి. కానీ ఇవాళ వరకు తగ్గించలేని పరిస్థితి వచ్చింది. 30 సంవత్సరాలు అయింది. మొన్న నవంబర్లో చివరి సమావేశం, 30వ సమావేశం బ్రెజిల్లో జరిగింది. అక్కడికి 170 దేశాలు హాజరయ్యాయి. కానీ ఇంతవరకు మనం సాధించింది ఏమిటి అంటే శూన్యం. ఒక పక్క పారిశ్రామికీకరణ పేరుతో అక్కడ వాతావరణం కలుషితం అవుతూ ఉంది. ఇక్కడ వ్యవసాయం పేరుతో ఎరువులు, పురుగు మందులు వాడి మనం కలుషితం చేస్తున్నాం. ఇవన్నీ కలుషితమై ఇవాళ మానవ జీవితం దుర్భరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందువల్ల మనం మొదటిగా భారతదేశం దీనికి లీడర్షిప్ తీసుకోవాలనే ఆలోచనతో ప్రధానమంత్రి గారు పర్యావరణాన్ని పరిరక్షించాలనేది ఒక ఆలోచన విధానంగా తీసుకుని ఇవాళ మొన్నటి రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్లో 1,40,00,00,000 రూపాయలు వ్యవసాయానికి కేటాయించి ప్రాధాన్యతనివ్వడం, దాంట్లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా అనేక ప్రోత్సాహాలు ఇవ్వడం కూడా జరిగింది. అందువల్ల మీ అందరికీ నేను కోరేది, మనం పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం, మన భావితరాల భవిష్యత్తుని, వారిని అనారోగ్యం బారి నుంచి కాపాడడం కోసం తప్పనిసరిగా ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించాలనేది కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా. గత సంవత్సరం ఏదైతే ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయాలని నేను ఆ రోజు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గారిని, కలెక్టర్ గారిని కూడా ఈ లోపల మనకి మొంతా తుఫాను రావడం, మొంతా తుఫాను సమయంలో మేమందరం
ఆ కార్యక్రమంలో ఉండడం, ఈ లోపుగా మనకి కృత్రిమ యూరియా కొరత ఏర్పడింది. యాక్చువల్గా అయితే వాస్తవంగా యూరియా కొరత లేదు, కానీ ఒక దుష్ప్రచారం జరగడం, దాన్ని రైతాంగం పూర్తిగా నమ్మడం, రైతాంగం ఒక ఆందోళనలో యూరియా కావాలని అందరూ ఒక్కసారిగా రావడం, అందువల్ల యూరియా కొరత ఉందనేది ఒక భావించే పరిస్థితి రావడం జరిగింది. కానీ మొదటగా మనకి యూరియా కొరత వచ్చినప్పుడు, పోయిన రబీలో కొరత వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ప్రధానమంత్రి గారు అదనంగా మనకి 50,000 మెట్రిక్ టన్నుల ఆ రోజు ఇవ్వడం, మనకి ఇవాళ ఎటువంటి కొరత లేని పరిస్థితి ఉన్నప్పటికీ కూడా రైతుల్లో ఒక ఆందోళన నెలకొనడం కూడా జరిగింది. మీ అందరికీ దయచేసి అటువంటి సమయంలో మేము ఈ సదస్సులు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం యూరియా సప్లై చేయలేక యూరియా తగ్గించమని చెప్తా ఉందని మీరు ఒక వ్యతిరేక భావన మీలో ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఆ రోజు వాయిదా వేసుకున్నాం. మొన్న మరి రాబర్ట్ పాల్ గారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నన్ను కలిసినప్పుడు ఈ విషయాలనే చర్చించాం. ఇటువంటి నేపథ్యంలో గత సీజన్లో చేయాలనుకున్న కార్యక్రమాలని మనం చేయలేకపోయాం. ఈసారి తప్పనిసరిగా చెయ్యాలి. ఇంకొకటి కూడా నేను చెప్పింది ఏమిటి అంటే, ఇప్పుడు ఆ శ్రీనివాస్ గారు కానీ, మన పందలపాకలో మాధవరావు గారు డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉండగా ఒక క్షేత్రాన్ని, వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాం. అక్కడ రైతు హోమియోపతి మందులతో నేను వ్యవసాయం చేశాను, చాలా అతి తక్కువ ఖర్చు అయింది అని వారు చెప్పారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని కొప్పవరం గ్రామంలోనే ఒక రైతు కూడా ఈ హోమియో మందులతో చేశానని చెప్పారు. ఇటువంటి క్షేత్రాల దగ్గర ఇటువంటి కార్యక్రమాలు పెట్టి, అంటే ఇది సమయం కాదు, వారు చేసే సమయంలో మనం వారికి ప్రాక్టికల్గా ఇవన్నీ చూపిస్తే రైతాంగం ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. తప్పనిసరిగా మనందరి ప్రజాప్రతినిధులుగా మేము, అధికారులుగా మీరు బాధ్యత తీసుకొని ప్రజలందరి ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ప్రజల్ని ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలి అనేది వారిని కోరాను. వారు మరి చాలా పెద్ద మనసు చేసుకుని మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని మనకి ఇక్కడ ఈరోజు కొప్పవరం గ్రామంలో మన నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. మరి ఇటీవల కాలంలో నేను చిన్న ఒక మైనర్ సర్జరీ చేయించుకుని రాకపోయినప్పటికీ నా కోరికను మన్నించి వ్యవసాయ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు నేను హాజరు కాకపోవడం అనేది పొరపాటుగా ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం కూడా జరిగింది. ముఖ్యంగా మనందరం ఆలోచన చేయాల్సింది, మనకి అధిక దిగుబడి వస్తుందని అనుకుంటున్నాం, కానీ అధిక దిగుబడితో పాటు అధికంగా అనారోగ్యాన్ని కూడా దిగుబడి చేసుకుంటా ఉన్నాం. అది ఒక్కసారి అందరూ గుర్తించి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ సేంద్రీయ వ్యవసాయంపై మళ్ళాలి. అదేవిధంగా నానో యూరియా, నానో ఫెర్టిలైజర్స్ను వాడకం ద్వారా పెట్టుబడి ఖర్చును కూడా తగ్గించుకునే దిశగా మీరందరూ కృషి చేయమని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేసిన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాబర్ట్ పాల్ గారికి, అదేవిధంగా మన ఏడీఏ గారికి, తాతారావు గారికి, మిగిలిన వ్యవసాయ శాఖ అధికారులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. మళ్ళీ